మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఇలా ఆలోచించారా? సడన్‌గా మీ జీవితంలోకి ఒక మనిషి వస్తారు. మీతో మాట్లాడతారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ గుండె లోతుల్లో ఒక స్థానాన్ని సంపాదిస్తారు. కానీ ఒకరోజు హఠాత్తుగా ఆ మనిషి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మన మనసులో ఒకే ఒక్క ప్రశ్న పుడుతుంది. అసలు వాళ్ళు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్లారు అని చెప్పి. మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల క్రితమే మన హిందూ గ్రంథాలు చాలా ఖచ్చితంగా చెప్పాయి. ఇక ఆ సమాధానాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ప్రతి కలయిక వెనుక ఓ కారణం ఉంటుంది. అవును. అసలు అదేంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వినే ప్రయత్నం చేయండి. ముందుగా మనకు తెలియాల్సింది అసలు ఆత్మ అంటే ఏంటి? మన హిందూ పురాణాల ప్రకారం మన శరీరం అసలైనది కాదు. అసలైనది ఏదైనా ఉంది అంటే అది మన యొక్క ఆత్మ మాత్రమే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చాలా వివరంగా చెప్తారు. న జాయతే మ్రియతే వా ఖచ్చిదాత్. దీని అర్థం ఏంటంటే మన ఆత్మ శాశ్వతమైంది. అది పుట్టదు, చావదు. ఇది ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఒక్కో జన్మలో ఒక్కో పాఠం నేర్చుకోవటానికి మనం ఈ భూమి మీద పుడుతూ ఉంటాం. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఒక ఆత్మే అవుతాడు. వారు మన జీవితంలోకి రావటం అనేది ఏమీ యాదృచ్ఛికం కాదు. అయితే మనకు తెలియాల్సింది కర్మబంధం అంటే ఏంటి? ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కర్మ అనే పదం మీరు ఇదివరకే చాలాసార్లు వినే ఉంటారు. కానీ దాని యొక్క నిజమైన అర్థం అనేది చాలామంది అర్థం చేసుకోలేదు. కర్మ అంటే సింపుల్గా చెప్తారు. మీరు చేసినటువంటి ప్రతి చర్యకు, ప్రతి పనికి ఖచ్చితంగా ఒక ప్రతిఫలం ఉంటుంది. కానీ ఆ ప్రతిఫలం ఈ జన్మలోనే రావచ్చు, రాకపోవచ్చు. అంటే మళ్ళీ జన్మలో కూడా రావచ్చు. గరుడ పురాణం చెప్పేది ఏంటంటే మన ఆత్మ ఒక్కో జన్మలో వేరు మనుషులతో అనుబంధాలను ఏర్పరచుకుంటుంది. ఇక ఆ అనుబంధాలు పూర్తి కానప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటాం, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. దీన్నే కర్మబంధం అంటారు. ఇక ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక మనిషి మీకు చాలా హర్ట్ చేస్తాడు. మీరు ఆ బాధని, నొప్పిని మోసుకుంటూ జీవితాంతం వెళ్తారు. కానీ దాన్ని క్షమించలేదు అంటే అది అక్కడితో తెగిపోదు. తదుపరి జన్మలో కూడా ఆ ఆత్మ మీ దగ్గరకు వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే వేరు రూపాల్లోనూ, వేరు పరిస్థితుల్లోనూ వస్తుంది. అంటే దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మన పురాణాలు చెప్పేది కూడా ఇదే. మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషి ఓ కర్మ పాఠాన్ని తీసుకొస్తారు. అయితే ఆత్మ సంబంధాల్లోని కొన్ని రకాలను మనం తెలుసుకోవాలి. హిందూ గ్రంథాల ప్రకారం మన జీవితంలోకి వచ్చే ఆత్మలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది కర్మ రుణాన్ని తీర్చే ఆత్మలు. వీళ్ళు మీ జీవితంలోకి వచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి పనిని చేసి వెళ్ళిపోతారు. మహాభారతంలో కర్ణుడు గుర్తు తెచ్చుకోండి. కుంతీదేవి తన మొదటి కుమారుడిగా కర్ణుణ్ణి కంది. కానీ లోక భయంతో నదిలో వదిలేసిద్ది. ఇక ఆ కర్ణుడు దుర్యోధనుణ్ణి కలిశాడు, మిత్రుడిగా మారాడు. కానీ యుద్ధంలో తన సోదరుడి చేతనే చనిపోయాడు. ఈ కలయిక యాదృచ్ఛికమా అంటే కాదు. కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య ఓ కర్మ బంధం ఉంది. ఆ పాఠం పూర్తయ్యాక వారి దారులు ఖచ్చితంగా విడిపోయాయి. ఇక మీ జీవితంలో కూడా అలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళు మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి వస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ పూర్తయ్యాక వారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వాళ్ళను పట్టుకునే ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయొద్దు. ఇక రెండోది ఆత్మ అద్దాలు, సౌల్ మిర్రర్స్. వీళ్ళు మీకు మీరే కనిపించేలా చేస్తారు. స్కంద పురాణంలో ఒక మాట ఉంది. మీరు బయట ప్రపంచంలో చూసేది మీ లోపల ప్రపంచం యొక్క ప్రతిబింబమే అని. మీకు ఒక మనిషి మీద చాలా కోపం వస్తుంది అంటే ఆ గుణం మీలో ఏదో రూపంలో దాగి ఉంది. మీకు ఒక మనిషి చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు అంటే ఆ శక్తి మీలో కూడా ఉంది. వీళ్ళు మీ జీవితంలోకి వస్తారు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవటానికి. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది. మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోవటానికి వీరు వస్తూ ఉంటారు. ఇక మూడవది శాశ్వత ఆత్మ సంబంధాలు, ఎక్స్టర్నల్ సౌల్ కనెక్షన్స్. వీరు మీ జీవితంలోకి వస్తారు, మీతోనే ఉంటారు. ఇక రామాయణంలో కనుక చూసుకున్నట్టయితే రాముడు సీత యొక్క సంబంధాన్ని చూడండి.
వారి అనుబంధం ఒక్క జన్మకే పరిమితం కాదు అని పురాణాలు చెప్తాయి. వారు అనేక జన్మల్లో ఒకరికొకరు కలుసుకున్నారు, విడిపోయారు, అలాగే మళ్ళీ కలుసుకున్నారు. ఇక నిజమైనటువంటి ఆత్మ సంబంధం ఎప్పుడూ విడిపోదు, అలాగే చనిపోదు. దూరం పెరగొచ్చు, మాటలు తగ్గొచ్చు, కానీ ఆ కనెక్షన్ అది ఎప్పటికీ అదృశ్యం కాదు. మీ జీవితంలో అలాంటి ఒక మనిషి ఉంటారు. వారిని మీరే గుర్తుపట్టండి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. అయితే ఇప్పుడు ఇంకో విషయం, మేం పోగొట్టుకోము సరే, మరి వెళ్ళిపోతే నొప్పి బాధ ఎందుకు వస్తుంది అని చెప్పి ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఒకే ఒకటే. ఒకవేళ అన్నీ కూడా కర్మ చేత జరిగినట్టయితే వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ, ఆ నొప్పి, ఆ పెయిన్ ఇదంతా కూడా ఎందుకు కలుగుతుంది అని చెప్పి నిజంగానే ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. అయితే దీనికి సమాధానం విష్ణు పురాణంలో దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఒక ఆత్మను ప్రేమించినప్పుడు ఆ అనుభవం మన ఆత్మలో నమోదు అవుతుంది, అంటే నోట్ అవుతుంది. అది మళ్ళీ ఆ ఆత్మను వెతుకుతుంది. దీన్నే వియోగ వేదన లేదా విరహ వేదన అని అంటారు. అయితే ఈ నొప్పి మీరు చాలా వీక్గా ఉన్నారు అంటే మీరు బలహీనులు అని కాదు. ఈ నొప్పి అంటే అర్థం ఆ కలయిక నిజమైనది అని దీని యొక్క అర్థం. కానీ ఆ నొప్పిలోనే ఒక పాఠం కూడా దాగి ఉంటుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, వారు వెళ్ళిపోయాక మీరు ఎంతగా మారారు, వారు లేకుండా మీరు ఎంత బలంగా నిలబడ్డారు, అది మీ కర్మ యొక్క అసలైనటువంటి పాఠం. అయితే మన హిందూ మైథాలజీలో దాగి ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాధాకృష్ణుడి యొక్క కథ. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ సౌల్ కనెక్షన్ రాధా మరియు కృష్ణుడు. వీళ్ళే దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. వారు కలిసి జీవించలేదు, కానీ వారి యొక్క అనుబంధం వేల సంవత్సరాల తరువాత కూడా, అంటే ఇప్పటికీ కూడా జీవించి ఉంది. ఎందుకు? ఎందుకంటే నిజమైనటువంటి ఆత్మ దాని యొక్క ప్రేమకు శరీర దూరం అడ్డు రాదు. రాధ కృష్ణుని యొక్క శరీరంతో కలవలేదు, కానీ ఆత్మతో ఎప్పుడూ కలిసే ఉంది. మీ జీవితంలో కూడా అలాంటి ఒక అనుబంధం ఉంటే దాన్ని దూరం అనే ఓ కొలమానంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలవద్దు. ఇక రెండవది, శివ మరియు సతీ కథ. సతీదేవి శివుణ్ణి ప్రేమించింది. తన తండ్రి దక్షుడి యొక్క వ్యతిరేకత మధ్య కూడా తాను పెళ్లి చేసుకుంది. కానీ తండ్రి చేసినటువంటి అవమాన భారాన్ని భరించలేక తాను అగ్నిలోకి దూకింది. ఇక శివుడు ఆ దుఃఖంతో ప్రళయాన్ని సృష్టించాడు. కానీ ఆ అనుబంధం మాత్రం విడిపోలేదు, తెగలేదు. సతీదేవి తిరిగి పార్వతీగా పుట్టింది. శివుణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకుంది. అయితే ఇది మనకు ఏం చెప్తుందో తెలుసా? నిజమైనటువంటి కర్మబంధం మరణంతో కూడా తెగదు. ఆత్మ మళ్ళీ ఆ కనెక్షన్ వైపుగా తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నల దమయంతి కథ. నలుడు మరియు దమయంతి ఇద్దరూ ఒకరిని ఒకరు చూడకుండానే ప్రేమించుకుంటారు. వారిని దేవతలే విడదీయాలని కూడా చూస్తారు. అయినా సరే దానిలో కూడా వారు విఫలమయ్యారు. అయితే వారు ఒకసారి విడిపోతారు, కష్టాలు పడతారు, కానీ అంతిమంగా అంటే చివరికి వారు మళ్ళీ కలిశారు. అయితే ఎందుకంటే వారి ఆత్మ యొక్క అనుబంధం అంత బలంగా ఉంది. అది కర్మ నిర్ణయించింది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇంత విన్నాక ఒక్క విషయం మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషి ఒక మిషన్తో వస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? వాళ్ళను జడ్జ్ చేయటం మానేయండి. వారు మీకు హర్ట్ చేశారు అంటే వారు మీకు ఒక పాఠాన్ని ఇచ్చారు. కృతజ్ఞత చూపండి, బాధపడొద్దు. అలాగే వాళ్ళని పట్టుకోవటం మానేయండి. వారి మిషన్ పూర్తయింది అంటే వారు వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చింది. దాన్ని అలాగే విడిచిపెట్టేయండి. మీరు మీ కర్మను అర్థం చేసుకోండి. మీరు వారికి ఏమిచ్చారు, మీరు వారి జీవితంలో ఏ పాత్ర పోషించారు అనేది ముఖ్యం. ఇక ఇంకో విషయం, క్షమించండి. క్షమించడం అనేది వారి కోసం కాదు, మీ యొక్క కర్మ బంధాన్ని తెంచుకోవటానికి. అయితే ఒక్క విషయాన్ని మీరు చాలా బలంగా నమ్మాలి. మీ జీవితంలో ఉండాల్సిన వారు ఎప్పటికీ కూడా వెళ్ళరు, ఎన్ని జరిగినా ఏం జరిగినా. అయితే గుర్తుంచుకోండి, ఎవరైనా మీ జీవితంలో నుండి వెళ్ళిపోయినప్పుడు వారు మిమ్మల్ని వదిలేయలేదు. మీ యొక్క కర్మపాఠం పూర్తయింది అని ఈ విశ్వం మీకు చెప్పకనే చెప్తుంది.
ఇక్కడ కలిగే ప్రతి నొప్పికి కూడా ఒక అర్థం ఉంటుంది. అలాగే ప్రతి కలయిక వెనుక ఓ కారణం కూడా ఉంటుంది. ప్రతి వీడ్కోలు వెనుక ఒక వరం దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఒంటరిగా లేరు. మీ ఆత్మ యొక్క ప్రయాణంలో మీతో ఉండాల్సిన వారు ఎప్పుడూ మీతోనే ఉంటారు. ఎనీవే, ఇక్కడితో ఈ వీడియో పూర్తవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఈ బాధలో ఉంటే ఈ మాటలు వారికి చేరాలి కనుక. అలాగే కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.